శివ శివ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర శంకర. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, మా ఇంట్లో శివయ్య ఎంత సర్వాంగ సుందరంగా ఉన్నారు. ఈ సంవత్సరం మార్చి 8వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు ఉపవాసం, అభిషేకం, జాగరణ ఉంటే చాలా మంచిది. కొన్ని కోట్ల జన్మల పాపాలు నశిస్తాయి అని మన పెద్దలు పూర్వీకులు అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలామంది చేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళందరి కోసం ఈ చిన్న పని చేసినా చాలు, మహాశివరాత్రి రోజున వచ్చే పుణ్యఫలం దక్కుతుంది అని చెప్తున్నారు. అదేంటిదంటే, మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం లెగిసి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని శివాలయం దర్శనం చేసుకోవాలి. మనం తెలిసి తెలియక కాసి నీళ్లు పోస్తేనే మనకు ఎన్నో పుణ్యఫలాలను ఇస్తాడు ఆ శివయ్య. అలాంటిది భక్తి శ్రద్ధలతో చేస్తే మనం ఊహించని ఫలితాల్ని ఆ పరమేశ్వరుడు మనకు ఇస్తాడు. ఆ రోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే సాత్విక ఆహారం తీసుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు. మన ఇంట్లో ఉన్న కొంచెం నీళ్లు పోసినా చాలు, ప్రసన్నం అవుతాడు. మన ఇంట్లో శివలింగం ఉంటే సరే, లేకపోతే మట్టితో పార్థివ లింగం తయారు చేసుకోవాలి. అది మట్టితో పార్థివ లింగం అంటే శివయ్యకు చాలా ఇష్టం. మామూలు శివలింగం కన్నా పార్థివ లింగానికి అభిషేకం చేస్తే చాలా ఇష్టపడతారంట. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు అతి పవిత్రమైన సమయంగా చెబుతున్నారు. ఆ సమయంలో మనకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు మన ఇష్టం. పంచామృతాలతో మనకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అభిషేకం చేసుకుంటూ ఉండవచ్చును. రుద్రం కానీ, నమకం కానీ, చమకం కానీ వింటూ అభిషేకం చేస్తే చాలా మంచిది. వీలైన వారు చదువుకోవచ్చు. చదవడం రాని వారు ఇప్పుడు మనకి యూట్యూబ్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వీడియో ఆన్ చేసుకొని వింటూ అభిషేకం చేయొచ్చు. అది కుదరకపోతే రాత్రి 12 గంటలకు లింగోద్భవం సమయం అంటారు. ఆ సమయంలో మనం ఒక్కసారి అభిషేకం చేసినా చాలు, ఇదంతా చేసిన ఫలితం మనకు దక్కుతుంది. మీరు 11:30కు మొదలు పెట్టుకొని 12:30 వరకు నమ్మకం కానీ, చమకం కానీ ఏదో ఒకటి పెట్టుకొని కొంచెం కొంచెం లింగం మీద అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలం. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి టీవీ చూస్తూ అట్లా టైం వేస్ట్ చేస్తూ చాలా టైం 1 గంట 2 వరకు మేలుకు ఉన్న రోజులు చాలానే ఉంటాయి. కానీ ఒక్కసారి మన ఈ సంవత్సరంలో ఒక్కసారి శివరాత్రి రోజు మనం ఇట్లా జాగరణ ఉండి ఆ దేవుడికి దగ్గరగా వెళ్ళి చూడండి, మనకు ఎంతో శాంతి, ప్రశాంతత అనుభూతి చెందుతారు. ఇది కూడా చేయలేము అనుకుంటే మీకు దగ్గరగా ఉన్న శివాలయంకు వెళ్ళండి. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలా గుడిలో ఈ సమయాన్ని గడిపినా మనకు ఎంతో పుణ్యము. ఆ సమయంలో గుళ్ళో భస్మాభిషేకం, కొన్ని గుళ్ళల్లో కళ్యాణం అట్లాంటివి చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఏమీ చేయలేకపోయినా కనీసం గుడికి వెళ్ళి ఆ సమయంలో ఆ శివయ్యకు దగ్గరగా ఉంటే మనకు ఎంతో పుణ్యఫలం. వీటిలో మీకు ఏది వీలైతే అది చేసుకొని ఈ మహాశివరాత్రి పుణ్యఫలాన్ని మీరు కూడా పొందండి. మా ఇంటి శివయ్య ఎలా ఉన్నారు, నేను చేసిన పూజ అలంకరణ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ చేయండి. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే కమెంట్ రూపంలో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.